హెబ్రూస్ 9, హెబ్రూలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 6 నుంచి మొదలు పెడదాం. ఇవి ఇలాగూ ఏర్పరచబడినప్పుడు యాజకులు సేవ చేయుచు నిత్యమును ఈ మొదటి గుడారములోనికి వెళ్ళుదురు. కానీ సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తము చేత పట్టుకొని రెండవ గుడారములోనికి ప్రవేశించును. ఆ రక్తము తన కొరకును ప్రజల అజ్ఞాన కృతముల కొరకును అతడు అర్పించును. దీనిని బట్టి ఆ మొదటి గుడారము ఇంకా నిలిచిచుండగా అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించు మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజేయుచున్నాడు. ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది. ఈ ఉపమానార్థమును బట్టి మనస్సాక్షి విషయంలో ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలుగజేయలేని అర్పణలను బలులను అర్పింపబడుచున్నవి. లెట్స్ గో టు 8. అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించు మార్గము బయలుపరచబడలేదని ఎవరు తెలియజేస్తున్నారంట? పరిశుద్ధాత్మ. సో ఇక్కడ మనం చూసినట్లయితే మరి పరిశుద్ధాత్ముడు ఇక్కడ తెలియజేయువాడు. ఏం చేయవాడు? హీ ఈజ్ ఎ రివీలర్. హీ ఈజ్ ఎ రివీలర్. బయలుపరచువాడు. మనకి చెప్తాడు, ఆయన బయలుపరుస్తాడంట ఏది సత్యము. అంటే ఇది దిద్దుబాటు కాలము అని ఎవరు బయలుపరుస్తారు? అది పరిశుద్ధాత్ముడే, ఫ్రమ్ ఇన్సైడ్. సరే, మరి పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తాడు అంటున్నారు. మరి ఎందుకు అనేకులు నమ్మట్లేదు? యేసు దేవుడని నమ్ముతున్నారు, కొన్ని విషయాలు నమ్మట్లేదు. అది ఎలాగ సాధ్యం? కొన్ని లేవంటున్నారు, కొన్ని ఉన్నాయంటున్నారు. చూద్దాం, యెహెజ్కేలు గ్రంథానికి వెళ్దాం. 36:26, ఎజికియల్ 36:26. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. రైట్. ఇక్కడ మరి మనస్సాక్షి విషయమై మాట్లాడుతున్నాడా, గుండె విషయమై మాట్లాడుతున్నాడా? ఆల్మోస్ట్ లైక్ రెండు వాడు కఠిన హృదయం అంటాం. అంటే ఆల్మోస్ట్ రెండు కూడా సిమిలర్ అర్థాలు సందర్భాలు వస్తాయన్నమాట. దేవుడు రాతి గుండెను మీకు తీసేసి మాంసపు గుండె ఇస్తారంట. ఆ తర్వాత వచనం చూద్దాం, 27. నా ఆత్మను మీ అందు ఉంచి. అంటే ముందు రాతి గుండెను తీసివేసి ఏ గుండె ఇస్తాడంట? మాంసం. ఆ తర్వాత ఏమిస్తానంటున్నాడు? నా ఆత్మను మీ అందు మీ మీద ఉంచి. సో ఇక్కడ మరి గుండెకు అంటే హృదయానికి అంటే మనస్సాక్షికి ఆత్మకు కనెక్షన్ కనపడుతుంది ఇక్కడ. రైట్. ఈ రెండు వేరువేరుగా చూస్తున్నాం మనం. శరీరము ఆత్మ ఎలాగ వేరువేరో, సో మన దేహంలో కూడా భాగాలు ఎలా వేరువేరో. సో ఇక్కడ ఎందుకు తేడాలు వస్తాయని చూస్తే, ముందు ఆ రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను ఇచ్చి నా ఆత్మను మీ మీద ఉంచి నా కట్టడలను అనుసరించు వానిని గాను నా విధులను గైకొను వాని గాను మిమ్మును చేసేదను. ఒకవేళ ఆయన ఆత్మ ఉండి ఆ కట్టడలు అనుసరించట్లేదు, ఆ విధులు ఇంకా గైకొనట్లేదు అంటే అతనిలో మాంసపు గుండె ఉందా, రాతి గుండె ఉందా? రైట్. కానీ పరిశుద్ధాత్మ ఉందా? ఉంది, ఉన్నది. దట్ ఈస్ ద హోలీ స్పిరిట్. మరి విశ్వాసం ఉంది కదా, కానీ గుండె మారలే, మనస్సాక్షి మారలే. సో ఈ మనస్సాక్షి మారకపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ వాక్యాన్ని వక్రీకరించవచ్చు, లేకపోతే కరెక్ట్గా తెలిసిండి కూడా అసూయతోటి తను వాక్యాన్ని వక్రీకరించే అవకాశాలు ఉన్నాయి. జలసి, ఈ అసూయ అనేది ఎందులోంచి వస్తుంది? రాతి గుండెలోంచి వస్తుంది. ఇప్పుడు నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, జలసి ఈజ్ యాజ్ క్రూయల్ యాజ్ డెత్. అసూయతోటి కయ్యూను ఏబేలుని ఏం చేశాడు? అసూయతోటి అన్నదమ్ములు యోసేపుని ఏం చేద్దామని చూసారా? అంత ఘోరమైంది. సో అంటే వారికి హృదయం లేదా? ఉంది. మరి దేవుడు వాళ్ళలో ఉండట్లేదా? ఉంటున్నాడు. వాళ్ళందరూ పరలోకం యొక్క గుమ్మముల మీద వారి పేర్లు వ్రాయబడ్డాయా లేదా? దేవుడు వాళ్ళు నడిపిస్తున్నాడు. అంటే ఆ సమయంలో అసూయ వారి మనస్సాక్షిని కఠినం చేసేసింది, వారి గుండె కఠినమైపోయింది. లెట్స్ ఆల్సో సీ దిస్. హెబ్రీయులు 9:14. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. సో ఇక్కడ చూస్తే మరి యేసు రక్తము ద్వారా, శిలువలో కాచిన రక్తం ద్వారా, విశ్వాసము ద్వారా మనకి పరిశుద్ధాత్మ అనే వరం వచ్చింది. సో ఈ పరిశుద్ధాత్ముడు మనస్సాక్షితో పనిచేయవాడు. ఇక్కడ మనస్సాక్షిని బాగా శుద్ధీకరిస్తాడంట. హీ విల్ క్లీన్.
చూడండి, బురదలో ఆడుతున్న పిల్లలు ఆడి ఆడి వచ్చి బట్టలంతా బురద చేసుకునే పిల్లల్ని తల్లులు కడుగుతూ ఉంటారు, అంటులు విధంగా తవ్వుతూ ఉంటారు. వాడిని ఇంకా శుభ్రంగా అవ్వాలని ఫస్ట్ టైంకే పోతుంది, కానీ ఆ మట్టి ఉండడం వల్ల ఇంకో 2 సార్లు తవ్వుతారు. వాడిని పరిశుద్ధాత్మలు కూడా అలాగే మనం ప్రార్థించినప్పుడు, వాక్యం వింటున్నప్పుడు ఆ మనస్సాక్షిని శుద్ధీకరిస్తాడంట. ఇక్కడ చూస్తే మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా చేయండి. ఆ వ్యక్తి ఇంకా వక్రీకరించి మాట్లాడుతున్నాడు, తేడాగా మాట్లాడుతున్నాడు అంటే అతనికి తెలుసు, కానీ ఏమి శుద్ధీకరణ అవ్వలేదు, మనస్సాక్షి హృదయం కఠినం అయిపోయింది అనమాట. ఈ 2 వాటికి సిమిలర్గా మనము అనుకోవచ్చు. వీ క్యాన్ సే దాట్. అంటే దేవుడు ఉన్నాడు, కానీ మనస్సాక్షిలో ఇంకా ఎఫెక్ట్ అవ్వలే. చూడండి, కొంతమంది ధనమున్నా కానీ ధనము లేని వారిలా కనపడతారు. కొంతమంది లేనివారు కానీ ఉన్నవారిలా కనపడతారు. కొంతమంది చాలా కోపంగా ఉండేవాళ్ళు శాంతంగా కనపడతారు, నీకు తెలియదు. తర్వాత 2 రోజుల తర్వాత తెలిసిద్ది, అయ్యి బాబోయ్. యూ కెనాట్ సీ బై అపియరెన్స్. 1 తిమోతి 4 మొదటి 4 వచనాలు చూద్దాం. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. అంటే విశ్వాసం ఉంటుంది, కానీ రాను రాను ఆ మనస్సాక్షి శుద్ధీకరించబడకుండా అలాగే ఉంచేస్తే, ఆ కఠిన హృదయాన్ని మనము పగలగొట్టుకోకపోతే, వాక్యము బైబిల్లో ఉంటుంది, నా వాక్యము మరి ఆ బండను పగలగొట్టు సుత్తి వంటిది కాదా. ఎందుకంటే ఒక్కొక్కసారి ప్రతి ఆదివారం ప్రతిరోజు ఏదో ఒక విషయంలో మన హృదయము కఠినమవుతూ ఉంటుంది అనమాట. ప్రతిరోజు మనం ఎలాగ స్నానం చేసి ఫ్రెష్ అయ్యి ప్రతిరోజు ఎలా ఫ్రెష్గా మనం ఆహారం భుజిస్తామో అలాగే ఈ వాక్యము ద్వారా మనం చేసుకోకపోతే మనసాక్షులు అయిపోతుంది. అంటే విశ్వాసము ఉంటుంది, కానీ ఆ విశ్వాసము నెమ్మదిగా నెమ్మదిగా వేరే మార్గాల్లోకి వెళ్ళిపోతుంది. చూద్దాం. ఒకవేళ విశ్వాసములో వాళ్ళు వదిలేస్తారని మళ్ళీ అది కూడా ఎవరు చెప్తున్నారంట? ఆత్మ తేటగా చెప్తుందండి. అది కూడా చెప్తుందండి క్లియర్గా. లెట్స్ స్టడీ. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనసాక్షి గలవారై. సరే, వారికి మనసాక్షి ఉంది, కానీ ఆ మనసాక్షి మీద ఏం పడ్డదంట? వాత. దెర్ ఈస్ ఎ ప్రాబ్లం విత్ దర్ కన్షైస్. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? పరిశుద్ధాత్ముడు లేడా? ఉన్నాడు. విశ్వాసం ఉందా? ఉంది. ఎక్కడ తేడా కనపడుతుంది? మనస్సాక్షి. You see that how your conscience can bring damage to your faith. వాత వేయబడిన మనసాక్షి గలవారై వాళ్ళు ఏమేం మాట్లాడతారంట చూద్దాం. ఎగ్జాంపులరీగా చెప్తున్నారు. వివాహమును నిషేధించుచు సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొను నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవలనని చెప్పుచుందురు. దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొని నేడల ఏదియు నిషేధింపదగినది కాదు. అంటే కొన్ని ఎందుకు ఈ ఎన్ని తేడాలు వస్తాయి? వై దిస్ థింగ్స్ విల్ కమ్. ఎక్కడ వచ్చేస్తుంది మార్పు? మనస్సాక్షిలో వచ్చేస్తుంది మార్పు. అంటే పరిశుద్ధాత్ముడు ఉన్నా, దేవుడు ఉన్నా, విశ్వాసం ఉన్నా, మనస్సాక్షిలో తేడా రావడం వల్ల సువార్తలో ఏమొస్తుంది? తేడా వచ్చేస్తుంది. 1 యోహాను 2:20, 1 John 2:20. అయితే మీరు పరిశుద్ధిని వలన అభిషేకము పొందిన వారు కనుక సమస్తమును ఎరుగుదురు. ఎవరి పరిశుద్ధుడు? యేసయ్య. ఆయన శిలువ మరణము ద్వారా మనలోకి ఎవరు వచ్చారు? పరిశుద్ధాత్ముడు. అంటే ఈ లెక్కన ఎంతమంది అభిషేకింపబడ్డారు? అందరూ అభిషేకింపబడ్డారు. పక్కనతో చెప్పండి, మనం అందరూ అభిషేకింపబడ్డామనండి. వీఆర్ ఆల్ అనాయింటెడ్ బికాస్ వీ గాట్ ద హోలీ స్పిరిట్. వీ గాట్ ద హోలీ స్పిరిట్. ఏదైనా వరాలు ఉంటేనే అని కాదు, భాషలతో మాట్లాడితేనే, వాక్యము బోధించదగ్గే సామర్థ్యం ఉంటేనే పరిశుద్ధాత్మ ఉన్నాడని కాదు. గనుక మీరు సమస్తమును ఎరుగుదురు. అంటే ప్రతి ఒక్కరిలో ఒక సామర్థ్యం ఉందంట. ఎవరెన్ని చెప్పినా, ఎన్ని బోధకులు ఎన్ని రకాలుగా చెప్పినా, ఎన్ని సంఘాలు రకరకాలుగా చెప్పినా, కరెక్ట్గా ఏది కావాలంటే అదే తీసుకునే సామర్థ్యము ఎంతమందిలో ఉందంట? అందరిలో ఉంది. ఉదాహరణకి ఇప్పుడు ఈ గాలిలో ఏముంటాయి? రకరకాల వాయువులు ఉంటాయి. ఆక్సిజన్ ఉంటుంది, హైడ్రోజన్ ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది, ఇంకా చాలా ఉంటాయి. కానీ నువ్వేం తీసుకుంటావు లోపలికి? ఏం తీసుకుంటావు? ఆక్సిజన్ అనండి. ప్రతి ఒక్కళ్ళలో ఈ సామర్థ్యం ఉంది. ఎన్నన్నా ఉండనివ్వండి, ఏం తీసుకుంటావు నువ్వు? ఆక్సిజన్. యువర్ బాడీ ఈజ్ డిజైన్ లైక్ దట్. అలాగే నీలో
ఎన్నన్నా ఉండు, సరైన వాక్యము తీసుకునే సామర్థ్యము మీ అందరిలో ఉంది. యు గాట్ ఇట్. అంటే ఈ లెక్కన నీ విశ్వాసము భ్రష్టత్వమయ్యి ఎటో రీతిగా వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఎవరికైనా కలగొచ్చా? కలగకూడదు. కానీ కలుగుతుందంటే ఉంటుంది. ఏం పడుతుంది మన సాక్షి మీద? ఒక వాత పడుతుంది, ఒక రకంగా మాట్లాడుతుంది. 2 వాతలోడు ఇంకో 2 రకాలుగా మాట్లాడు. 3 వాతలోడు. యు సీ హౌ ఇఫ్ ద హార్ట్ ఈస్ హార్డెన్, డిఫరెంట్ వర్సెస్ విల్ కమ్. ఎలాగ ఒకే పరిశుద్ధాత్ముడు ఉండి ఎందుకు ఈ తేడా వస్తుంది? సమస్తమును ఎరుగుతామంట. చూద్దాం. 1 యోహాను 2:27 చూద్దాం. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది కనుక. అంటే ఏంటి అభిషేకం? అంటే ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నారు? పరిశుద్ధాత్మ సందర్భంలో ఈ అభిషేకము, ఈ పరిశుద్ధాత్ముడు మనలో రాకడ వరకు నిలిచి ఉంటాడా, లేక మధ్యలో వదిలేసి వెళ్ళిపోతాడా? మనలో ఉండి ఏం చేయబడ్డాడంట? ముద్ర వేయబడ్డాడంట. ఎవరి రక్తముతో? ఒకవేళ నువ్వు పడిపోయినా బయటికి రావచ్చా? ఎందుకు? ఆయన రక్తము లేదు, నేను ఇతన్ని క్షమిస్తున్న అంతం వరకు. ఒకవేళ నువ్వు భవిష్యత్తులో ఏమైనా పొరపాట్లు చేసావనుకోండి, వెళ్ళిపోతాడా? హీ విల్ బీ దేర్ లోపల. అందుకే అంటాడు, మీరు పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దు అంటాడు. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనక ఎవడునూ మీకు బోధింపనక్కర్లేదు. మీకే తెలిసిపోతుందంట. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే కానీ అబద్ధము కాదు. చదవమ్మా. అది అన్నిటిని గూర్చి మీకు బోధించుచున్న ప్రకారముగాను ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు. అన్నిటి గురించి బోధిస్తుందంటే అభిషేకం. అందుకే ఎంత వాక్యం వినినా వాక్యము చదవాలా, అర్థం చేసుకోవాలా. ఆ చదివే ముందు పరిశుద్ధాత్ముడా నాకు బోధించు అని చెప్పాలా. లార్డ్ టీచ్ మీ. ప్రతి ఒక్కళ్ళలో ఈ సామర్థ్యం ఉందంట. అంటే పరిశుద్ధాత్ముడు ఇక్కడ మరి అందుకే అంటాడు ఆయన, నేను వెళ్ళి ఆదరణకర్తను పంపిస్తాను, అతడు మిమ్మల్ని ఎక్కడికి నడిపిస్తాడంట? సర్వసత్యములోనికి, ఇంటూ కంప్లీట్ ట్రూత్. అంటే ఇంకా ఎక్కువ నువ్వు యేసయ్యలో బలపడతావు. యోహాను 14:26 చూడండి. లెట్స్ గో టు జాన్ 14:26. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. హీ ఈజ్ ఎ టీచర్. ఆయన మీకు బోధిస్తూ ఉంటాడు. మరి ఈ వాత వేయబడిన మనసాక్షి గల వారికి ఆయన బోధించట్లేదా? కానీ ఏమైపోయిందంట? హృదయం ఏమైపోయింది? వారికి కఠినమైపోయింది. హార్ట్ ఈజ్ హార్డెన్డ్. వాత వేయబడిపోయింది మనసాక్షి. ఆ ప్రాంతము గట్టిగా అయిపోయింది. ఇంకా ఆ ప్రాంతంలో మనం బాధించలేము. ఎన్ని చెప్పినా వినరు, ఎన్ని అద్భుతాలు చేసినా జరగరు. మరి యేసుప్రభువారిని రాళ్ళతో కొట్టడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు ఒక టైంలో. అదే టైంలో యేసుప్రభువారు అక్కడ తీసుకెళ్తారు. అందులో ఒక శిష్యుడు, పద మనం కూడా ఆయనతో పాటు చనిపోవడానికి వెళ్దాం అని అనుకొని వెళ్తారు. కానీ అక్కడ ఆయన చేసిన అద్భుతము చాలా గొప్ప అద్భుతము. లాజరస్ని ఆయన లేపుతాడు. అప్పుడు పట్టణమంతా మారిపోతారు, యూదులు కూడా మారిపోతారు. కానీ ప్రధాన యాజకులు ఎవరన్నా మారతారా? వాళ్ళు ఈ అద్భుతం జరిగిన తర్వాత ఫిక్స్ అయిపోతారు మైండ్లో, ఈయన్ని తప్పకుండా ఏమి చేయాలా? చంపేయాలని. ఆ తర్వాత ఆయన్ని చంపేస్తారు, వేసేస్తారు. ద హోలీ స్పిరిట్ ఈజ్ ఎ టీచర్. సమస్తమును మీకు బోధిస్తాడంటారు. ఇక్కడ 2 పనులు ఉన్నాయి. బోధించడమే కాదంట, జ్ఞాపకము చేస్తాడంట. ఏం చేస్తాడంట? జ్ఞాపకము. హీ ఈజ్ ద రిమైండర్. హీ విల్ రిమైండ్ యూ ద థింగ్స్. ఒక్కొక్కసారి నీకు ప్రవచనం గురించి నువ్వు ప్రార్థించి ఆ ప్రవచనాన్ని మర్చిపోతావు. తర్వాత నెరవేరిన తర్వాత జ్ఞాపకం వస్తుంది, అరే ఈ ప్రవచనము దేవుడు చెప్పాడు కదా, నేను మర్చిపోయి జరగదని అవిశ్వాసంలో ఉన్నాను, ఇది జరిగిపోయింది అని. ఈజ్ అ రిమైండ్. ఒక్కొక్కసారి నీకు వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాడు, ఒక్కొక్కసారి అనేక విషయాలు నీకు బోధిస్తాడు. ఈజ్ ఎ రిమైండర్. 2 విషయాలు మనం చూసాం ఇక్కడ. ఒకటి ఆయన బోధించువాడు, ఇంకొకటి ఆయన జ్ఞాపకము చేయవాడు. ఈజ్ ఎ రిమైండర్. హీజ్ ఎ టీచర్ అండ్ హీజ్ ఎ రిమైండర్. చాలామంది నమ్మరు, అయినా పరిశుద్ధాత్మ ఉన్నాడా? లేదా? ఉన్నాడు. Where is the Holy Spirit? నాలో ఆ సామర్థ్యం లేదంటే ఉంది. సత్యవాక్యాన్ని మాత్రమే విని దాన్ని మాత్రమే తీసుకునే సామర్థ్యము దేవుడు మీలో పెట్టేశాడు. టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్. మనము ఎక్కడైనా ఎప్పుడైనా మరి ఆ ప్రార్థనా జీవితాన్ని, ఆ వినే జీవితాన్ని మనం ఆపేసామనుకోండి, అది చాలా ఇబ్బంది కలిగిస్తుంది. తర్వాత భవిష్యత్తులో ముందుకెళ్ళడం కష్టం. అప్పుడు మనము తప్పుదోవలు పట్టవచ్చు. రైట్.
అందుకనే ప్రతిరోజు వాక్యం వినడం ద్వారా, వాక్యాన్ని చదవడం ద్వారా, వినడమే కాదు చదవాలి కూడా. పౌలు ఒక సంఘాన్ని చూసి, మీరు వినడమే కాదు, వాళ్ళంట వాక్యములు చూసి ఏం చేస్తున్నారంట, వెరిఫై చేస్తున్నారంట. వెరిఫికేషన్. పౌలు చెప్పింది కరెక్టే అంటున్నారంట. అది చూసి పౌలుకి ఆనందం వేసిందంట. ఇప్పుడు నేను వెళ్ళిపోయినా, ఒకవేళ తోడేళ్ళు వచ్చినా ఈ సంఘం నిలకడగా ఉంటుందని ఆశ కలిగిందంట పౌలుకి. బికాస్ దే యూస్ టు వెరిఫికేషన్. ఆ సామర్థ్యం ఎవరిచ్చారు ఆ సంఘానికి? పరిశుద్ధాత్ముడు. అందుకే నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, కనీసం బైబిల్ చదివే వరకైనా చదువుకోండి. ఎందుకంటే క్రీస్తునందు యూదుడని లేదు, గ్రీకు దేశస్థుడని లేదు, స్త్రీ అని పురుషుడు కూడా, వీఆర్ ఆల్ వన్. అపోస్తుల కార్యములు 19:5-6 వచనాలు. వారు ఆ మాటలు విని ప్రభువైన యేసునామమున బాప్తిస్మము పొందిరి. తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టిరి. రైట్. ఇక్కడ పరిశుద్ధాత్ముడు వారి మీదకి వచ్చిన తర్వాత వారు భాషలతో మాట్లాడారు. తర్వాత ఏం చేయడం మొదలుపెట్టారంట? ప్రవచించడం మొదలుపెట్టారంట. అంటే ఇంతకుముందు వాళ్ళలో పరిశుద్ధాత్ముడు లేడా? ఉన్నాడా? ఉన్నాడు. నౌ హీ గాట్ ఏ న్యూ డైమెన్షన్. పాత నిబంధనలో ఏలియాని అడుగుతాడు, ఎన్నింతలు కావాలని అడుగుతాడు? 4. మరి కొత్త నిబంధనలో యోహాను 3లో ఉంటుంది, ఆయన వాక్యమును గనక మనము ఎక్కువ మాట్లాడితే ఏ ఆత్మనిస్తాడంట? తీయండి, యోహాను 3:34. ఏలయనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును గనక ఆయన దేవుని మాటలే పలుకును. మరి దేవుని వాక్యం చదవడమే కాదు, అది మనము పలికే స్థాయికి వెళ్ళాలంట. అంటే ఇంట్లో వాళ్ళతో మాట్లాడి, పిల్లలతో మాట్లాడి, బంధువులతో మాట్లాడి, పనులతో కూడా మిగిలిన టైంలో అదే మాట్లాడే స్థాయికి వచ్చినప్పుడు ఏమవుతుందంట? నీ ఆత్మ కొలత లేకుండా పెరుగుతుంది అండి. ఇట్ విల్ ఇంక్రీజ్. మరి ఇక్కడ అపోస్తులు వచ్చి వాళ్ళు వాక్యం వినడానికి వచ్చినప్పుడు వారు దేవుడు నమ్మారు, చేతులు పెట్టినప్పుడు ఆ మాటలు విన్నందుకు, తర్వాత వాళ్ళు చేతులు పెట్టినందుకు వాళ్ళ ఆత్మ స్థాయి పెరిగి వారికి ఏమొచ్చాయంట? భాషలతో మాట్లాడారు. ఇంకోటి ఏం చేయడం మొదలుపెట్టారంట? ప్రవచించడం మొదలుపెట్టారు. లెట్ us స్టడీ దట్. Acts 19:6. వారు భాషలతో మాట్లాడటకును ప్రవచించుటకును మొదలుపెట్టాను. అంటే వారికి ఆత్మ కొలత ఏమైంది? ఆత్మ కొలత వీరికి పెరిగింది. ద మెజర్ హ్యాస్ ఇంక్రీస్డ్. ఇప్పుడు గ్రాడ్యుయేట్ అయిపోయాడు, నౌ ఈజ్ ఎ పోస్ట్ గ్రాడ్యుయేట్, నౌ ఈజ్ ఎ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. కొలత లేని ఆత్మ. సో దేవుడు అలాగిస్తానే ఉంటాడండి. హీ విల్ ఇంక్రీజ్ ఇన్ మెజర్. మరి అప్పుడు దాకా యేసు దేవుడు అని తెలుసు, వాక్యం తెలుసు. ఆ తర్వాత వాళ్ళకి ఇక్కడ 2 వరాలు వచ్చాయండి. ఇక్కడ ఒకటి భాషలతో మాట్లాడే వరము, ఇంకొకటి ప్రవచించే వరము. యేసు శిలువ ద్వారా ఇచ్చిన పరిశుద్ధాత్ముడు మనకి ఎప్పుడు సత్యాన్ని మాత్రమే తీసుకునే సామర్థ్యం ఇస్తాడంట. 1 కొరింథీయులు 12లో చూస్తే 4-12, 4-12 పరిశుద్ధాత్ముడు ఏమిస్తాడని ఉంటుంది? వరాలు. హీ విల్ గివ్ యూ ద గిఫ్ట్స్. లెట్స్ స్టడీ ఎ బిట్. కృపావరములు నానా విధములుగా ఉన్నవి, కానీ ఆత్మ ఒక్కడే. మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి, కానీ ప్రభువు ఒక్కడే. అంటే ఏ పరిచర్యలు నానా విధముగా ఉన్నాయంటే బోధలు వేరు కాదు. కొందరు సేవకులు, కొందరు మరి ప్రవక్తలు, కొంతమంది అపోస్టల్స్, కొంతమంది ఇవాంజలిస్టులు, రకరకాలుగా అన్నమాట. ఓకే, రైట్. డిఫరెంట్ మిషన్స్. చూడండి, అతను ఉద్యోగస్తుడే, చదువుకుంది అదే డిగ్రీ, కానీ కొంతమంది మరి టెక్నికల్గా పనిచేస్తారు, కొంతమంది ఎంబీబీఎస్లో పనిచేస్తారు, కొంతమంది ఐఏఎస్లోకి వెళ్తారు, ఇలా రకరకాల విధాల్లో వెళ్తారు. రైట్. మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి, కానీ ప్రభువు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు, కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. చూడండి, ఆత్మ ప్రత్యక్షపడడం అంటే ఏంటి? ఇదే అన్నమాట. అతను ప్రవచిస్తున్నాడంటే ఏం జరుగుతుంది? ఆత్మ ప్రత్యక్ష పరిస్థితి, మేనిఫెస్టేషన్ బయటకు వస్తుంది. అక్కడ ఎ స్పిరిట్ ఈజ్ కమింగ్ అవుట్. ద హోలీ స్పిరిట్ ఈజ్ మేనిఫెస్టింగ్. అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడి ఉన్నది. దీనివల్ల నష్టమా? అందరి ప్రయోజనము కొరకు ఆత్మ ప్రత్యక్ష అవుతుందండి. ద స్పిరిట్ విల్ కమ్ అవుట్ ఇన్ డిఫరెంట్ వేస్.
ఇది ఒక రకమైన ప్రత్యక్షత. చూద్దాం ఒకసారి ఎలా ప్రత్యక్షపడుతుందో. అంటే మేనిఫెస్టేషన్, బయటికి రావడం. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును. ఇక్కడ ఎన్ని రకాలుగా బయటకు వస్తుందంటే ఇక్కడ 2 రకాలు చూసాం. ఇక్కడ ఒకటి బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము. చదవమ్మా. మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసం. కొంతమందికి విశ్వాసం, మరి ఒకనికి ఆత్మ వలన ఏమొస్తుందంట? స్వస్థపరచు వరములను. 4వది చూసాం మనం. ఇంకొకళ్ళకి అద్భుత కార్యములు. ఎన్నోది? 5వది. మరి ఒకనికి ప్రవచనం. 6వది. మరి ఒకనికి ఆత్మల వివేచన. మరి ఒకనికి నానావిధ భాషలు. 8. మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తి. మొత్తం ఎన్ని వచ్చాయి? 9. 9. అందుకే 9 గిఫ్ట్స్ అండ్ 9 ఫ్రూట్స్ అంటారు. అలాగని 9 ఉండాలా? నానా విధములైన, దే ఆర్ మెనీ థింగ్స్. ఇక్కడ ఎన్ని రకాలుగా ఆత్మ ప్రత్యక్షపరచబడుతుందంట? 9 రకాలుగా చూపించాడు ఇక్కడ. 9. హెబ్రూలు ఏమంటాడు? నానా విధములుగా. రైట్, లెట్ us see, కంటిన్యూ. అయినను వీటినన్నిటినీ ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. అని ఇది ఎవరు పంచుతున్నారు? ఆత్మే. ఈ సంఘానికి ఇది, ఆ సేవకుడికి ఇది, ఈ భక్తురాలకి ఇది, ఆ విశ్వాసకి. హీ హాస్ బీన్ డిస్ట్రిబ్యూటింగ్ సో మెనీ. కార్యసిద్ధి కలుగజేస్తున్నాడంట పంచి ఇస్తూ. అంటే వర్క్ అవుతుందా లేదా? ఇది సంఘము యొక్క క్షేమము కొరకు, సంఘము మంచి కొరకు, సంఘం యొక్క అభివృద్ధి కొరకు ఎన్ని ఇస్తున్నాడు. చూద్దాం. 12. ఎలాగో శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఎలాగో శరీరము యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో, అలాగే క్రీస్తు ఉన్నాడు. ఇప్పుడు క్రీస్తు ఎలాగున్నాడు అలాగే మీ అందరూ కలిపి ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోకుండా కలిసి ఉండాలా అని మళ్ళీ చెప్తున్నాను. అంటే ఇలాగ విభేదాలు వచ్చి ఒకళ్ళనొకళ్ళు ప్రోగ్రాంలు వేసుకుంటారని తెలుసా తెలీదా? దేవుడికి తెలుసు. ఈవెన్ అప్పుడే వచ్చింది పౌల్కి. ఒకళ్ళేమో నేను అపోల్లో వాడని, ఒకడేమో నేను పౌలు వాడని ఆளாలు కొట్టుకుంటున్నారంట అక్కడ యూదుల్లో. ద ఫ్లాష్ ఈజ్ డామినేటింగ్. అంటే ఎక్కడో మనస్సాక్షి డెవలప్ అవలే. పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. కఠినమైపోతుంది ఆ ప్రాంతంలో. గాడ్ విల్ ఎంపవర్ యూ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ద హోలీ స్పిరిట్ మిమ్మల్ని అందరినీ పరిశుద్ధాత్మ గురి వద్దకు వెళ్ళే వరకు శక్తితో నింపుని గాక, విస్తారమైన నిరీక్షణ అవును గాక. మారుతుంది నీ పరిస్థితి. ద హోలీ స్పిరిట్ విల్ గివ్ యూ పవర్ టు బీ హోప్ఫుల్ ఇన్ హోప్లెస్ సిచ్యువేషన్. ఈరోజు ఎవరెవరు బాధపడి ఇక నాకు జీవితం ఎందుకు వ్యక్తపడుతున్న వాళ్ళని దేవుడు ఆదరించి మిమ్మలను ఇతరులను ఆనందించు వానిగా చేయను గాక. లార్డ్ జీసస్, ప్రే హోలీ స్పిరిట్ హెల్ప్ మీ ఇన్ మై ఫైనాన్సెస్. అయ్యా, ఈ ఆర్థికంగా, ఈ అప్పుల్లో, ఈ బాధల్లో, ఈ నిందల్లో, లార్డ్ హెల్ప్ మీ ఇన్ ద ఫైనాన్షియల్ ఏరియా. నా రోగం తగ్గట్లేదు, నా భయం వేస్తుంది, లార్డ్ హెల్ప్ మీ. ఎస్ లార్డ్, హీల్ మీ ఇన్ దట్ ఏరియా. నాకు నిరీక్షణ లేదు, ఈ అవమానాన్ని తట్టుకోలేకపోతున్నాం, ఈ ఆలస్యాన్ని తట్టుకోలేకపోతున్నాం. లార్డ్ జీసస్, గివ్ దెమ్ హోప్ టుడే. హోప్ టుడే. దేని విషయమై కృంగిపోతున్నావు ఈరోజు పరిశుద్ధాత్మని సమర్పించు. అయ్యా, ఈరోజు వాక్యం విన్నాను, సమస్త విషయాల్లో పనిచేయడానికి నువ్వు నాలో ఉన్నావా? నేను నీ ఆలయమై ఉన్నానా? పనిచేయము నాయన, పనిచేయి నాలో. వర్క్ ఇన్ మీ. నాకు ఒక గమ్యాన్ని ఇయ్యి, ఒక గురి ఇయ్యి. ప్రతి ఒక్కరి జీవితంలో మహాద్భుతములు పరిశుద్ధాత్ముడు చేయునుగాక. నజరేయుడనే నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.